ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో అక్షయ తృతీయ గురించి విశేషంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు గురుగారు మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఏప్రిల్ 19న మరి అక్షయ తృతీయ ఉంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మరి ఏంటి బంగారం కొనలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ రోజు వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలి, ఖచ్చితంగా కొనాల్సిందే అంటారా, మ్యాండేటరీ అంటారా? మరి అక్షయ తృతీయ నుంచి సంవత్సరం అంతా కూడా మనకు విశేషంగా కలిసి రావాలి, ధనానికి లోటు ఉండకూడదు అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? సో మణికంఠ గారు, మీరు క్వశ్చన్లు అడిగి ఓకే, మా చెప్పింది విని మీకు జ్ఞానం పెరిగిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. మీరు కూడా ఒక మహా విద్వాంసులు ఏ విధంగా అడుగుతారు అలా అడుగుతున్నారు క్వశ్చన్స్. రెండోది, జనాలకు కావాల్సిన వాటిని కూడా కవర్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. చాలా సంతోషం అండి. ఒకటి, మనకి 2-3 రకాల గ్రంథాలు ఉన్నాయండి, బాగా ఓల్డ్ స్క్రిప్చర్స్ అవి ఎప్పటి నుంచో ఉండలేదు. అవి మనకి సంస్కృతంలో ఉన్నాయి, ఆ తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. కంచి కామకోటి పీఠం వాళ్ళు వాటిని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో కూడా పెట్టారు ఇప్పుడు వాళ్ళకి అర్థం కావడానికి. ఈ యొక్క గ్రంథాలు అంటే సింధు ధర్మ సింధు అనే ఒకటి ఉంటుంది. ఇది ఈ మాసం వైజ్, కార్తీక మాసం కానివ్వండి, ఆషాఢ మాసం కానీ, ఈ మాసంలో ఏమైనా విశేషాలు ఉన్నాయి, అవి ఎలా జరుపుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ అందులో పెట్టేశారు. ముహూర్తం ఎలా ఫిక్స్ చేయాలి. అలానే నిర్ణయ సింధు అని ఇంకొక గ్రంథం ఉంది. ఇది కూడా సేమ్ మాసం వైజ్ ఏ పూజ ఎప్పుడు చేయాలి, అలా చేయాలి, దానికి హిఫ్స్ బట్స్ అన్ని పెట్టేశారు. ఇంకోటి స్మృతి చంద్రిక అని ఉందండి. ఇది కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఈ 3 యొక్క గ్రంథాలు నా అదృష్టం కొద్దీ నేను చదవటం, నా దగ్గర బెడ్రూమ్లో ఎప్పుడు బుక్స్ ర్యాక్లో ఉంటాయి, ఏదైనా వచ్చినప్పుడు ముందు తీసేసుకుంటా మంత్ బిగినింగ్లో, మంత్ ఫలాల్లోనే. ఇవన్నీ నేను 1-2 సార్లు చూడటం వల్ల అయితే చెప్పడం అయితే ఇది థర్డ్ ఇయర్ నేను చేయటం. నాకు వచ్చిన మళ్ళీ ఫీడ్బ్యాక్స్, కాల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా బాగా మీకు కొంతమందికి 20వ తారీఖు చేసుకోవచ్చా అన్న డౌట్స్ కూడా ఉంది. అలానే బంగారం కొనుక్కోవాలంటే ఏ ముహూర్తంలో కొనుక్కోవాలి అనేది కూడా నేను చూస్తున్నాను. వీటన్నిటికంటే కూడాను మీ ముందుకు ఇలా వచ్చి చెప్పడానికి ఒక మేజర్ కారణం ఉందండి. నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను నేను. అది ఆథెంటికేటెడ్. వాళ్ళు ఏమిచ్చారంటే, ఈ మనకి 28 రాష్ట్రాలలో సొసైటీలు చేసుకుంటున్న వాళ్ళు లిస్టు, సొసైటీలు ఎందుకు చేసుకుంటున్నారు, దానికి మేజర్ కారణం ఏంటని ఒక తీసుకొచ్చారనమాట. అందులో వాళ్ళు నార్త్లో కొంతమంది ప్రేమ వివాహాలకు సంబంధించి సొసైటీలు ఎక్కువ, రాజస్థాన్ లాంటిలో కొన్ని విషయాల వల్ల సొసైటీలు ఎక్కువ, అలా కేరళలో ఎలా అన్ని రాసుకుంటూ వచ్చారు. అందులో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సొసైటీలు అవుతున్నాయంట. అది ధనం గురించి సొసైటీలు అవుతున్నాయంట. అంటే ఆర్థిక బాధలు పడలేక సొసైటీలు చేసుకుంటున్నారు అని చెప్పేసి నాకు అందులో ఈ తెలుగు రాష్ట్రాల్లో కనిపించిందండి. ఒక నిమిషం నేను చాలా బాధపడ్డాను. ఇంకొకటి అయితే ఇంకో రకంగా ఉండేది ధనం గురించి. ఎందుకంటే మనకు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు, యాదాద్రి ఇక్కడే ఉంది, గోదావరి మనకి భద్రాచలం ఇక్కడే ఉంది, విష్ణు ఆలయం మనకి అహోబలం లక్ష్మీనరసింహస్వామి, అలానే అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇంత పవర్ఫుల్ టెంపుల్స్ ఇవన్నీ మనకి ఇక్కడ ఉండేసి ఇక్కడ మనం ధనం సంపాదించుకోకపోవటం ఏంటి, ఎన్ని లక్ష్మీ గుళ్ళు ఉన్నాయి ఏంటంటే. అయితే మేజర్ నాకు ఏమనిపించిందంటే, వీటి గురించి జనాలకి అవగాహన ఉంది. అంటే మనకి చదువుకోవడం, జాబ్ చేయటం, ధనమైన ఈ యాంగిల్లోనే ఉంటాం కానివ్వండి, అసలు అలా ధనం రావడానికి ఏమేమి ఉన్నాయి అనేది జనాలకు ఐడియా లేదు. అంటే అవి చదవకపోవటం అయితే మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా వేదాల్లో ఏ మంత్రాలు చెప్పారు, పురాణాల్లో ఏ స్తోత్రాలు చెప్పారు, అలానే తాంత్రికంగా ఏవి చేసుకున్నారు, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే ధనలక్ష్మి మన ఇంటికి వస్తుంది, ఈ అవగాహన వాళ్ళకి లేకపోవడంతో చూడండి, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబులు పోయినాయి అంటే సొసైటీ చేసేసుకున్నారు. మీరేనే ఉంటారు రీసెంట్గా బెంగళూరులో. అదేంటండి, ఆ ధనం వాళ్ళకి నిన్నగా మంత్లో ఒక 5 లక్షలు వస్తుంటే సొసైటీ చేసుకునే వాళ్ళు ఉండే కాదు కదా. అట్లీస్ట్ 1 లక్ష వాళ్ళకి ఆదాయం, ఇద్దరు కలిసి భార్యాభర్తకు వచ్చిన సొసైటీ చేసుకునే వాళ్ళు కాదు కదా. ఇంత చదువుకొని అసలు ఇన్ని మన దగ్గర ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాము అని ఒక ఆలోచన వచ్చేసి, నేను నా వంతుగా అసలు ఈ ఒక ముఖ్యమైన పండగ మనకి ఏమిటంటే అక్షయ తృతీయ, నాకు పర్సనల్గా బాగా నచ్చింది, నాకు బాగా కనెక్ట్ అయ్యి ఆ రోజంతా ఏదో పీస్ఫుల్గా ఆనందమయంగా ఉంటుంది ఇంటర్నల్గా. నాకు ఈ యొక్క విశిష్టతని అట్లీస్ట్ నా సైడ్లో అందరిగా చెప్దామని చెప్పేసి ఇది సిరీస్ చేయడం జరుగుతుంది. దీనికంటే కూడా ముఖ్యంగా నేను వాలంటరీగా ఒక ప్రోగ్రామ్ తలబెట్టాను దీనికి సంబంధించి, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీకు ఇందాక చెప్పిన విధంగా ధర్మసింధు, నిర్ణయ సింధు, స్మృతి చంద్రిక ప్రకారం అందులో ఉన్న సమరీ మీకు చెప్తుంటే, అసలు ఈ యొక్క వైశాఖ మాసం శుక్ల తృతీయ ఫస్ట్ లక్ష్మీదేవికి బాగా ఇష్టం. నెంబర్ 2, ఈ రోజున ఈశ్వరుడు కుబేరునికి అధ్యక్ష పదవినిచ్చాడు. ఈ ధనానికి మొత్తానికి నువ్వు అధిపతివి, కాపాడు, ప్రొటెక్ట్ చేయి అని చెప్పేసి ఇచ్చిన రోజు కూడా ఇదే. తర్వాత కృతాయుగం స్టార్ట్ అయింది ఈ అక్షయ తృతీయ రోజు అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి, కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు ఇచ్చి
ఏమీ అడగలేక దరిద్రంతో అలా వెళ్ళిపోతాడు. కానీ ఇంటికి పోయేసరికి ఆ వైభవం భోగం ఉంటుంది. ఎవరికి ఇచ్చాడు? సాక్షాత్తు విష్ణుమూర్తికి దానం చేయటం వల్ల అలా వచ్చిందనమాట. ఇలా ఎన్నో రకాలు మనకి ఇట్లో చాలా వివరించడం జరిగింది. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి చెప్తుంటారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి మీకు కొన్ని చెప్పుకున్నాను. అయితే మరి ఈ రోజు ఏం చేయాలి? ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రోజు సర్వ శుభ కార్యాలకి ముహూర్తం చూడనవసరం లేదు. వెహికల్ కొనడానికి, పెళ్లి చూపులకి, లేదంటే గృహప్రవేశాలకి, ఎనీథింగ్ అండి, కొత్తగా అక్షరాభ్యాసం చేసుకోవటానికి. ఇక్కడ ఒక పాపులర్ పుణ్యక్షేత్రము ఉచితంగా ఉపనయనం చేస్తున్నారు. ఆ రోజున నాకు మెసేజ్ పెట్టారండి, మీ వాళ్ళు సర్క్యులేట్ చేయండి అని చెప్పేసి. అంటే ఉపనయనం చాలా ముహూర్తం కావాలి. అలాంటి అక్షరాభ్యాసం, ఉపనయనం, ఎనీథింగ్ అండి ముహూర్తము చూడనవసరమే లేదు. అత్యంత సర్వకార్యాలకు ముహూర్తం అవసరం లేదు. శ్రేష్టకరమైన రోజు ఇది అక్షయ తృతీయ. అయితే ఈ రోజున మనం ఏం చేస్తే మనకి జన్మలో ఉన్న దరిద్రం పోతుంది, సకల అదృష్టాలు కలుగుతాయి ఈ రోజులు అని చెప్పొచ్చు. ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది దానం చేయాలి. నా దగ్గర డబ్బుల్లో నేను దానం ఎక్కడ చేయాలని ఆలోచన సహజంగా వస్తుంది, కానీ అది తీసేయండి. ఓకే, ఒక చిన్న ఉసిరికాయ ఒక ముసలమ్మ ఆది శంకరాచార్యులకు దానం చేయటం వల్ల వాళ్ళ ఇంట్లో కనక వర్షం కురిసింది. ఏదో ఒక చిన్న దానం చేయండి. చెయ్యాలన్న మనసు మీ చేతి నిండా పోతే ఆ కర్మ బ్లాకేజెస్ అన్నీ పోయేసి వృద్ధి చెందుతారు. దానం చేయండి. జపం చేయండి. జపం ఈజీయే కదా, పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు. మనకి గాయత్రి మంత్రం చేయొచ్చు, సూర్యాష్టకం చేయొచ్చు. ఏదో ఒక మంత్రం తీసుకొని చక్కగా మీకు తెలిసిన ఓం నమః శివాయ మంత్రం, శ్రీరామ మంత్రం, విష్ణువుకి సంబంధించి ఏదైనా ఒక మంత్రం తీసుకొని జపం చేస్తూ కూర్చోండి. హోమం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ హోమం చేయలేరు కాబట్టి ఈ హోమం చేసే బర్డన్ నేను తీసుకున్నాను. అందరూ వచ్చి ఈ హోమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చేయాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నాను. నేను ఫ్రీగా చేస్తున్నారు. అయితే ఫ్రీ, నేను మా పండితులు అందరం రాత్రి మిడ్నైట్ 1:30కి ఫోన్ కాల్ కలుపుకొని దీని గురించి చాలా చర్చ పెట్టుకొని ఎవరు వచ్చినా రాకపోయినా మన ఊరికి మనం వేసిన చేసుకుందాం. బట్ ఇది ఎవ్రీబడి ఓపెన్. వాళ్ళకు కూడాను హోమంలో చేయడానికి కావాల్సిన దినుసులన్నీ చక్కగా వాళ్ళు ఎత్తుకొని వచ్చేసి అక్కడ కూర్చొని వాళ్ళు కూడా హోమంలో భాగం చేయొచ్చు. హోమం చేయాలని చెప్పేసి ప్లాన్ మేము చేస్తున్నాం, అది వాళ్ళు చేయలేరు కాబట్టి అలా హోమం చేయమని చెప్పారు. అంతేకాకుండా ఇవి కాకుండా అన్నదానం చేయొచ్చు, జలదానం చేయొచ్చు, మంచినీళ్ళు ఇవ్వచ్చు. తర్వాత గోదానం అంటే మనకున్న ఆవుల్ని వాటి దానం చేయాలి. కానీ అలా నిజ జీవితంలో చేయడం చాలా కష్టం. దీనికి ఆల్టర్నేటివ్ ఏం చెప్పారంటే మనకి రాగి రేకుల మీద గోవు యొక్క బొమ్మేసి, ఆవు యొక్క బొమ్మేసి అమ్ముతారు మనకి షాపుల్లో. ఆ యొక్క దానిని దానం చేసిన గోదానంలాగా అవుతుంది అనమాట. మేము అలానే చేస్తూ ఉంటాం అనమాట. కొంతమంది గోదానం అన్నప్పుడు అలా చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా వస్త్రదానం, బట్టల దానం చేయొచ్చు. ఇవన్నీ చేస్తే అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇందులో వివరించడం జరిగింది. ఇంకా ఏం చెప్పారు? తలస్నానం. ఓకే, మనకి తైలంతో పెట్టుకొని, లేదంటే నువ్వుల నూనె కానీ ఆముదంతో కానీ తలస్నానం చేయాలని చెప్పారు. విష్ణు పూజ కంపల్సరీ చేసుకోవాలని చెప్పారు. బ్రాహ్మణ దానం అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ మనకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు బిగినింగ్ నుంచి ఇన్ని చెప్పారు కదా, అలా దానికి ఒక సీక్వెన్స్ కూడా మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, లాస్ట్లో ఏది కంక్లూడ్ చేయాలని ఒక సీక్వెన్స్ కూడా అందులో చెప్పేశారు అనమాట. ఫస్ట్ చేయాల్సింది తైల స్నానం అని చెప్తారు. అంటే నువ్వుల నూనె కానీ లేదంటే ఆముదం కానీ పెట్టుకొని పైనుంచి కింద వరకు దిగదుడుపుకుంటూ నీరు, అంటే ఇలా నూనె ఎక్కడి నుంచి ఇలా కింద వరకు వెళ్ళే విధంగా తలస్నానం చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సంకల్పం తీసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నాకు కారు కావాలి, లేదంటే పెళ్లి కావాలి, లేదంటే అనేక రకమైన శత్రు బాధలు ఉన్నాయి, ఆ బాధలన్నీ పోవటం గురించి ఈ రోజు నేను ఈ పూజ చేసుకుంటున్నాను. నాకు శక్తి ఉన్నంత వరకు భక్తిగా నేను చేసుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించి ఫలితం మాత్రం ఖచ్చితంగా అయ్యండి. దట్ ఇస్ సంకల్పం చెప్పేది అదే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళు మంత్రాల రూపడం చెప్తారు, మనకి మంత్రాలు రావు కాబట్టి ఇలా చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ విష్ణు పూజ ఫస్ట్ చేయాలి. ఎనీథింగ్, విష్ణు సహస్రనామమో లేదంటే విష్ణుకి సంబంధించిన ఏ మంత్రమో మనకు తోచిన విధంగా విష్ణుమూర్తికి సంబంధించి, రాముడికి సంబంధించో, కృష్ణుడికో ఏదో ఒక రూపంలో, నరసింహస్వామికో ఒక చిన్న పూజ చేసుకొని ఇమ్మీడియట్గా లక్ష్మీ పూజ చేయాలి. మర్చిపోకుండా విష్ణువుకి ఫస్ట్, లక్ష్మికి సెకండ్. అయిపోయిన తర్వాత జపం చేయటం ఇంపార్టెంట్. ఎంతైతే అంత జపం చేసుకోండి. శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారు, గాయత్రి మంత్ర దీక్ష చేసుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత అగ్నిహోత్రం చేసుకుని చాలా మంత్రాలు, చాలా జపం. ఏదో ఒక మంత్రం చేసుకుని జపం మీకు నచ్చిన విధంగా మీ స్టైల్లో మీరు చేయండి. అంతే కదండి. వాల్మీకి మహర్షికి ఎలా ఇచ్చారు? రామ రాధేమనండి, మరా రామలా అలా అయిపోయింది అనమాట. అలా నారద మహర్షి తెలుసు కదా, ఏదో ఒకటి ముందు నువ్వు చేయడం ఇంపార్టెంట్, రిజల్ట్ దేవుడు ఇచ్చేస్తాం. ఈ అన్నా కానీ అది కూడా బీజాక్షరాలు అయిపోతాయి.
అందుకని ఏదో ఒక మంత్రం తీసుకుని చక్కగా జపించండి. నెక్స్ట్ దానం ఇంపార్టెంట్. నచ్చినది ఏదో ఒకటి చిన్న దానం చేయండి. లాస్ట్లో ఏం చెప్తారంటే తర్పణం చేయమని చెప్తారనమాట. అది తర్పణం ఎలా చేయాలని యూట్యూబ్లో చూస్తే చెప్తారు. చక్కగా ఇష్టమైన దేవుళ్ళకి, లేదంటే నవగ్రహాలకి, మనకి ఆదిత్యాది నవగ్రహాలకి, కేశవాది సర్వదేవతలకి ఇలా తర్పణం చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పేసి చాలా సింపుల్గా 6 స్టెప్పుల్లో ఇవన్నీ చేయడం జరుగుతుందండి. ఇవి కనుక చేసుకుంటే చక్కగా ఆ రోజుని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే బంగారం చాలా మోస్ట్ ట్రెండీ అయిపోతుంది. కొనాలా కొనకూడదా వద్దా, కొంటే ఏ టైంలో కొనాలి, ఇది ఒక డౌట్స్. దీని గురించి డౌట్లు ఎక్కువ ఉంటాయి. పూజ గురించి వస్తారో కానీ డౌట్స్, దీని గురించి ఎక్కువ మాత్రం డౌట్లు వస్తుంటాయి. దీని గురించి కూడా చాలా డిస్కస్ చేసాం. ఎందుకు అంటేనండి మణికంఠ గారు ఈసారి అక్షయ తృతీయ 2 days వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి ఎలా ఉందంటే వృషభ లగ్నం అని ఉంటుంది సాయంత్రం పూట, లేదంటే ఎర్లీ మార్నింగ్. ఈసారి ఆ టైంలో పండగ లేదు, కొంచెం మార్పులు వచ్చినాయి అనమాట. అందుకని చాలా ఆలోచించి బెస్ట్ది ఏదైతే అని కూడా దాని గురించి కూడా టైం మనం డిసైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏం చెప్పాలంటే బంగారం కొనాలా వద్దా అంటే నేను ఫస్ట్ కొనాలి అని చెప్తా. ఎందుకు అని అడిగారు అనుకోండి, 2 రీజన్లు ఉంది. ఫస్ట్ రీజన్ ఏం చెప్తానంటే బంగారాన్ని అత్యంత పవిత్రంగా చూస్తారు. హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజత స్రజాం అని చెప్పేసి శ్రీ సూక్తంలో బిగినింగ్లోనే అమ్మవారిని బంగారం రూపంలో ఉంటుంది, బంగారమయమై ఉంటుంది, బంగారంలాగా తలతలా మెరిసిపోతుందని లక్ష్మీదేవిని వర్ణిస్తారు. అంటే లక్ష్మీదేవిని బంగారంతో వర్ణించారంటే ఎంత పవిత్రత ఉంటే వర్ణిస్తారు. అలా అగ్ని పురాణం కానివ్వండి, హిరణ్య గర్భ అని అంటారు, అంటే బంగారం గర్భంతో కూడిన వాడని చెప్పి విష్ణుమూర్తిని అంటూ ఉంటారు అనమాట. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ బంగారానికి అత్యంత పవిత్రత, అత్యంత విలువ ఇవ్వటం జరిగింది. దాన్నే మంగళసూత్రం కూడా వేసుకొని జీవితాంతం మెడలో పెట్టుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి పవిత్రమైన ఐశ్వర్యానికి సంకేతంగా, లక్ష్మీదేవికి సంకేతంగా ఉన్న బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే అది ఎప్పుడూ స్థిరంగా చక్కగా ఇంట్లో ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. కొనాలని నేను చెప్తాను. రెండో రీజన్ నేనేం చెప్తానంటే గృహలక్ష్మి అంటారు. అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా లక్ష్మీదేవి స్వరూపం. అమ్మాయి ఉన్న, భార్య ఉన్న, తల్లి ఉన్న, తల్లిని కొంచెం ఏజ్డ్ పీపుల్ అంటే మనకి ఏమని చెప్తారు, భైరవి మాత అంటారు. ఓకే, లలితా త్రిపుర సుందరి, భైరవి లలితా త్రిపుర సుందరి, భైరవి సుందరి అని చెప్తుంటారు. అంటే బాగా ఏజ్డ్ పీపుల్ వాళ్ళు అనమాట, అమ్మవారి స్వరూపం అని చెప్తారు ముసలి వాళ్ళని. అందుకని ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా కనుక సంతోషపడేది కొంటే బంగారం కానీ ఇంకోటి కానీ లక్ష్మీదేవి సంతోషపడినట్లే ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. అలా హ్యాపీగా ఉంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అని మనకి చెప్తూ ఉంటారు. మూడోది మీకు ఎప్పుడు కొనాలి, బెస్ట్ టైం ఏమని చెప్తానంటే నేను 11:15 నుంచి ఆర్ 11:30 నుంచి 12:15 వరకు ఆర్ 12 వరకు ఈ ½ an hour టైం చాలా చాలా ఇంపార్టెంట్లో ముందుగా ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ టైంలో బిల్లు చేయించుకుంటే బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు తీసుకుని ½ an hourలో చేసుకోవడం కష్టం. అందుకని ఒకరోజు ముందే వెళ్ళిపోయేసి డిజైన్లు అన్నీ కావాలని కొనుక్కొని ఆ షాప్ వాళ్ళకి చెప్పి నాయన రేపు ఈ టైంలో నాకు టక్కన బిల్ పడిపోవాలి అన్ని అమౌంట్ అని పెట్టేసుకుంటే పోగానే 5 minutesలో బిల్ వేసి ఇచ్చేస్తారు. చక్కగా దండం పెట్టుకొని చెప్పులు ఇడిచి భక్తిగా గిఫ్ట్ ఐటమ్ తీసుకుని వెళ్ళిపోయేసి పూజా రూమ్లో పెట్టేసి పూజ చేసిన తర్వాత వెంటనే ధరిస్తే ఇంకా మంచిది. నేను పర్సనల్గా ఇలానే చేస్తాను, అందరికి అలా చేయమని చెప్తూ ఉంటాను అనమాట. ఇవి నాకు తెలిసినంతవరకు అన్ని వివరించడం జరిగింది. సో ఈ యొక్క పండగని నేను అందరూ జరుపుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు జరుపుకోవాలని నేను కోరుకుంటానండి. ఇందాక చెప్పిన విధంగా అలా ఏ ఒక్కళ్ళు కూడాను సొసైటీలు చేసుకోకూడదు ధనం లేకుండా అని. రెండోది నేను ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను సర్వజనులకి, ఓకే, అందరికీ ఎలాంటి వాళ్ళకైనా సరే ధనం యొక్క ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి, ధనం గురించి సొసైటీల దాకా పోకుండా అని చెప్పేసి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తూ ఉన్నానండి. ఇది నేను మా అందరం కలిసేసి టీమ్గా చేస్తూ ఉన్నా. ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేస్తే వెళ్ళండి కూడా, లేకపోయినా కానీ అందరి గురించి చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాం. దీనిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ నామాలు గోత్రాలు చెప్పుకోవాలని, అలానే ఎవరన్నా ప్రత్యక్షంగా వస్తే ఇంకా మోస్ట్ హ్యాపీ. వాళ్ళందరూ చక్కగా హోమంలో కూర్చొని మంత్రాలు అవన్నీ వినొచ్చు. వాళ్ళ చేత లక్ష్మీ కుంకుమ పూజ, కనకదార స్తోత్రము చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొంతమంది ఏమండి హోమంలో మీకు కూడా ఏదైనా మా సైడ్ నుంచి తీసుకొస్తామనుకున్నప్పుడు వాళ్ళకు కూడాను అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యి, తర్వాత తామర పూలు, ఇంకా వాళ్ళకి ఏదైనా ఇష్టం వాళ్ళకి సంబంధించిన ఏమైనా కనుక తీసుకొని రావచ్చు. అవి కూడా హోమం దగ్గర కూర్చొని చక్కగా హోమం గుండాలను వాళ్ళ చేతితో వాళ్ళు వేసే అవకాశం కూడా తీసుకొని వస్తున్నాం. ఇంకా చేయాలని చాలా ఉంది. బట్ ఇవన్నిటికీ చక్కగా ఎలాంటి ఏమంటారు డబ్బులు ఉన్నా లేకపోయినా చక్కగా వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూర్చొని పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ఎక్కువ మంది వస్తే కష్టమవుతుందేమో.
ఇంకొకటి ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడానికి కంచి కామకోటి పీఠం వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక టెంపుల్ వాళ్ళ హాల్ను వాడుకోమని చెప్పారు. వాళ్ళు కూడా పాపం చూడండి ఏమి వద్దన్నారు, మీరు ముందు చేసేయండి గురువు గారు, మీ మీద మన నమ్మకం ఉందండి, ఏదో ఒకటి వస్తుంది కదండి దేవుడికి వెళ్ళిపోతుందని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ లక్కీగా అంతా కుదిరింది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అక్షయ తృతీయ గురించి అనేక ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. మీరు చెప్పినట్లుగానే ఎవరు కూడా ధనానికి లోటు లేకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.